ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియా చిట్చాట్లో చెప్పారు మంత్రి పొంగులేటి. 6 ఖాళీలున్నా ఎంతమందిని తీసుకుంటారు అనేది తనకు తెలియదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం వచ్చాక కేబినెట్ విస్తరణపై చర్చ ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందంటూ మీడియా చిట్చాట్లో చెప్పారు మంత్రి పొంగులేటి. 6 ఖాళీలున్నా సరే ఎంతమందిని తీసుకుంటారో అనేది మాత్రం తనకు తెలియదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం వచ్చాక కేబినెట్ విస్తరణపై చర్చ ఉంటుందని చెప్పారు మంత్రి పొంగులేటి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందంటూ కూడా మీడియా చిట్చాట్లో మంత్రి పొంగులేటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు పూర్తి అప్డేట్స్ తో. సుధీర్, మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండబోతుంది అని చెప్తున్నారు, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఉండబోతోంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? మంత్రి పొంగులేటి సాయంత్రం కొద్దిమంది మీడియా పిక్చర్ చేశారు. ఆయన కలిసిన కొంతమంది ప్రతినిధులతో కొన్ని విషయాలు షేర్ చేస్తారు.